ఒక వరకు అయితే 10 రూపీస్ అయితే పడింది. మేము మొత్తం 5 పోయినాం. ఇచ్చి 50 రూపాయలు అయింది. ఒక్క చెయ్యి చూడండి ఎట్లుందో, వాళ్ళ లారీకి అవుతుంది. ఇక్కడ ఇది ఎందుకు కట్టినారంటే ఇది హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్స్ 11. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మనమైతే ఇప్పుడు కుంభకర్ణుని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాం. అది వచ్చేసి పెనుగొండ రూట్, మన ధర్మవరం నుంచి హైవే అట్లే సోమంతపల్లిలో జ్యోతులు జరుగుతాయంటే దానికి పోయి అక్కడ నుంచి చూసుకొని మళ్ళీ పెనుగొండకి అయితే వస్తాం. అక్కడ వచ్చేసి కుంభకర్ణుని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకైతే అంత క్లారిటీ చూపిస్తా. కథ నాకు తెలిసినంత వరకు చెప్తా. ఏంటన్నా తప్పులుంటే కామెంట్ చేయండి మీరు. ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడైతే లెట్స్ గో టు న్యూ వీడియో. గాయ్స్, ఇప్పుడైతే ఇదైతే పెనుగొండ ఫోర్ట్ ఎంట్రన్స్. అట్లే స్ట్రైట్గా వచ్చేస్తే మెయిన్ రోడ్ మీద బ్రిడ్జ్ అయితే కానొస్తుంది, ఫ్లైఓవర్. ఈ బ్రిడ్జ్ వస్తే మనకి కుంభకర్ణ దారిలో కరెక్ట్ పోతానట్లే. ఫ్లైఓవర్ మీద అయితే చాలా గాలి వస్తుంది. ఒకసారి సౌండ్ వినండి, మీకు తెలుస్తుంది. ఇలాగే స్ట్రైట్ రోడ్లో వస్తే మనకి ఇక్కడ ఒక్క కోట మాదిరి వస్తుంది. ఇక్కడైతే 2 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. ఎయిర్ ప్రెషర్ చాలా బాగుంది కాబట్టి 2 ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేసినారు ఇక్కడ. మనమైతే డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ బోర్డు కుంభకర్ణుడిది. ఇదైతే పెనుగొండ ఫోర్ట్లో దూరి ఇప్పుడు వచ్చిన దారిలో హైవే కలుపుతుంది. హైవేలో నుంచి లెఫ్ట్ సైడ్ బోర్డు అయితే ఉంటుంది. అక్కడ ఓ రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా పెనుగొండకు అయితే కుంభకర్ణుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనం వచ్చేసినాం. బండ్లన్నీ కానొస్తున్నాయి. ఇదైతే మనం కుంభకర్ణుడి బయట అవుట్ వ్యూ. ఇప్పుడైతే కుంభకర్ణుడు అంతా కానొస్తుంది. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అవుదాం. ఇక్కడ వచ్చేసి టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇదే ఎంట్రన్స్ కుంభకర్ణుడికి అయితే. ఇక్కడ ఒకటి ఐస్ క్రీమ్ షాప్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఇక్కడైతే టికెట్ తీసుకుందాం. వరకు ఎంత పడుతుందో చూపిస్తాం. ఇప్పుడైతే మా మామ అయితే టికెట్ తీసుకుంటున్నాడు. ఒక వరకు అయితే 10 రూపీస్ అయితే పడింది. మేము మొత్తం 5 పోయినాం. ఇచ్చి 50 రూపాయలు అయింది. టికెట్ అయితే చీపే అని చెప్పుకోవచ్చు. అయినా లోపల చూసేది ఏమీ లేదు. ఇదైతే కుంభకర్ణుడి పాదాలు దగ్గర. గైస్, మనమైతే ఫస్ట్ చుట్టూరు చేసేద్దాం కుంభకర్ణుడిని. నరసాన్ని బిరిగ్గా
ఎంత పెద్ద కట్టినారు చూడండి. ఇదైతే చాలా పురాతనమైంది కాబట్టి అన్నీ అయితే చీలిపోయినాయి, అక్కడక్కడ చీలికలు అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి కుంభకర్ణుడు ఎంత ఉన్నాడు, మన దాని ముందర మనిషి ఎంత ఉన్నాడు. లోపల కూడా అంత స్పేస్ ఉంది. లోపలికి మళ్ళీ ఫస్ట్ అయితే అవుట్ అయితే తీసుకోండి. తలకాయ చూడండి కుంభకర్ణుడిది. ఒక్క చెయ్యి చూడండి ఎట్లుందో, వాళ్ళ లారీకి అవుతుంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇక్కడ ఇది ఎందుకు కట్టినారంటే ఇది రావట్లేదే. ఆదిపురుషులు అయితే యుద్ధం జరుగుతుంది కదా రావణునికి రావణాసునికి. అప్పుడైతే రావణాసుడు ఓడిపోతాడేమో అని కుంభకర్ణుడు 6 నెలలు తింటాడంట, 6 నెలలు పనుకుంటాడంట. రావణాసుడు వచ్చి కుంభకర్ణుడిని లేపమని చెప్తాడు. దానికి కుంభకర్ణ 6 నెలల వరకు లేడు కాబట్టి గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడు సైనికులకి చెప్పి పంపిస్తారు. సైనికులు ఫస్ట్ వచ్చేసి డ్రమ్స్ అవన్నీ తీసుకొని కానీ లేరు. మళ్ళీ శూలాలు బల్యాలు అవన్నీ తీసుకుపోయి కుర్చీ లేపుతారు. అదంతా ఇక్కడ బాగా అంతా బొమ్మ రూపంలో మనకంతా తెలియజేస్తున్నారు కథ అంతా. మనకి ఇవి లెసన్స్ కూడా ఉన్నాయి, సినిమాల్లో కూడా ఉన్నాయి. చూడండి, ఆహారం అంటే కుంభకర్ణునికి ఇష్టం కదా, అది తెచ్చినారు. అయినా లేలే, ఏనుగుతో జుట్టును లాగిస్తున్నారు. నొప్పికైనా లేస్తాడేమో, అయినా లేలే. అలిసిపోయినారు భటులు అయితే. ఇక్కడ చూడండి ముక్కులోకి శూలాలు పెట్టినారు, డ్రమ్స్ కొడుతున్నారు. అయినా లేలే, ఎంత గాఢ నిద్రలో పోయినలా. మనుషులు చూడండి ఎంత ఉన్నారు. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. అతని మీదకి ఎక్కడానికి నిచ్చెనలు అయితే వాడినారు. దీని గురించి ఆడ బోర్డు అయితే కానాలి. బోర్డు వస్తే చూద్దాం ఏమైంది కథ అయితే ఇదే నేను చెప్పినది. లెసన్స్ వచ్చినాయి కాబట్టి మనకు తెలుసు కొంచెం కొంచెం. ఇప్పుడైతే చూడండి డ్రమ్స్ కొడుతున్నారు, వాటర్, అన్ని రకరకాల ప్రయత్నాలన్నీ చేసినారు. కోపం వచ్చేకి వీళ్ళే తిన్నారు. కాలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే కుంభకర్ణుడి బయట ఆకారం, లోపల ఎంట్రన్స్లో పోయి చూద్దాం. ఇప్పుడైతే మనం కుంభకర్ణుడి ఎంట్రీకి పోతున్నాం. ఫస్ట్ కాలం నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. లోపల పోయినాక ఏడాడు మనం కనుక్కుంటామో అనుకోలేము. ఇక్కడ చూడండి పాతకాలం సేనాధిపతి. ఎక్కువ అయిపోయినారు గైస్ మన ఇండియాలో ఆర్టిస్టులు. ఆడ చూసినా అవే. మనమైతే ఇప్పుడు కడుపులోకి వచ్చినట్టున్నాం. కడుపులోకి ఇప్పుడైతే మనం అవుతుక్కలు తలకాయలు పోదాం. మన దేశంలో ఎక్కువ ఉండదా అమర ప్రేమికులు కావచ్చు. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అమర ప్రేమికులు కావచ్చు. ఎట్లా రాసి పెట్టినారు చూడండి. కొంతమంది రాయాలనుకుంటారు, పెన్ను తెచ్చుకున్నారు. ఈడే కానీ పెన్నులు స్కెచ్లు ప్రొవైడ్ చేస్తే ఇదంతా కూడా నేను పైన కూడా రాసేస్తారు. ఇంకా స్టోర్లో తెచ్చుకుంటారు ఒకరు. ఇదైతే రీసెంట్ వస్తుంది గైస్. ఇదైతే హెడ్ పార్ట్, వెనకలు పోయే అవన్నీ వాకులు వేసినట్టున్నారు. ఇంకంతే కదా గైస్, లోపలైతే ఏం చూపించట్లేదు. ఎట్లా తిరిగినా వాటికి వస్తాం. ఇప్పుడు ఈ పక్కన చూడమ్మా. చూడండి ఆడ ఏంది ఉండదు, లోపలంతా ప్లెయిన్ సర్ఫేస్. అప్పుడైతే షాప్స్ అన్నీ పెడతాను. ఐస్ క్రీమ్,
అవన్నీ షాప్స్ పెడతాండ్రి. ఇప్పుడైతే ఏంటివి పెట్టని లేదేమో. ఓసారి అడిగితే ఎంత రీసౌండ్ వస్తుంది చూడు. హలో, చూసారు కదా ఎంత రీసౌండ్ అయితే వస్తుంది. మన సేనాధిపతికి అయితే బాయ్ చెప్పేద్దాం. గాయస్ చూసినారు కదా కుంభకర్ణుడు కాళ్ళని చూస్తే పొట్ట కనొస్తుంది. పొట్ట మీద చేసుకోమనుకున్నాడు. ఇదేందా ఇది నేను చూడలే. ఇతన్ని లేపడానికి నానా తంటాలు పడినాడు. కానీ రాముని స్వభావం మంచిగున్న దాన్ని బట్టి ఇతనే చనిపోయినాడు యుద్ధంలో. అయితే వీళ్ళైతే భటులు అంతా అతన్ని లేపడం కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. నేను ఆ దాంట్లో చూసినా అదే స్టోరీ అండి గైస్. మీకు ఏమన్నా కొత్తది తెలిసింటే కామెంట్ అది చేయండి గైస్. ఇంతవరకు అయితే మనం కాళ్ళ దగ్గర నుంచి వచ్చినాం కదా. ఇక్కడ ఒకటి ఓపెన్లో ఉంది. ఈ దుకాణం నుంచి ఆ ఉతుకలకి ఇంకోటి ఎగ్జిట్ అనుకున్నాం మనమైతే ఇక్కడ నుంచి పోయి ఓతుకులకి వచ్చేద్దాం. చూడండి కష్టపడతారు మన వాళ్ళు. తిప్పి కరేసినారు రథం వచ్చినట్టు. అంటే గైస్ ఎన్నిసార్లు చూపించినా ఇదే. ఏమంటే ఇక్కడ గట్టిగా మాట్లాడితే రీసౌండ్ అయితే వస్తుంది. దీంట్లో రికార్డ్ అవుతుందో లేదు తెలియదు సౌండ్. ఈడైతే క్లారిటీగా వస్తుంది రీసౌండ్ వచ్చేది. అంతే గైస్. ఇంకా కుంభకర్ణుడు అంటే ఆ పక్క బట్టలు ఉన్నారు, ఈ పక్క బట్టలు లేరు. ఇదంతా ఇంకా మనం కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు, ఎగురుకోవచ్చు, ఊక్కోవచ్చు. ఇక్కడైతే జాగ్రత్తగా ఉండాలి గైస్ కోతులతో. మనం ఏందని తెచ్చుకుంటే ఎత్తపోతే ఏడికి మళ్ళీ మనం తినేది తెచ్చుకున్నా ఏమైనా లోపల తెచ్చుకోవచ్చు అలా పోయి. ఏమంటే కోతులతో జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇదంతా ప్లేయింగ్ ఏరియా. ఇక్కడ ట్రైన్ కూడా చేసినారు. ఇవన్నీ అప్పుడు లేవు. ఊరిని ఎంట్రీకి వచ్చి లోపలైతే షాప్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని కుంభకర్ణుని చూసుకొని వచ్చేస్తాండి గైస్. మనకైతే ఇక్కడ పిల్లలు ఆడుకునేవి జారేబండ, అలాగే అవి కార్డ్స్, అట్లే గుర్రం స్వారీ, ఒంటె స్వారీ ఉంది గైస్. ఇంకా ఇప్పుడే ఒకరిని అయితే ఎక్కించుకున్నారు. అన్నిటికీ డబ్బులే గైస్. ఇప్పుడు ఇక్కడ ఏంది ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. ఇంకా దీంట్లో అంతా చూసుకునేదంతా ఇంకా అదే ఎంట్రీ టికెటే. మళ్ళీ ఇక్కడ అయితే ఐస్ క్రీమ్స్ పెట్టినారు. అవి వచ్చేసి మనం తీసుకునే కాబట్టి ఇంకా ఈ గుర్రం స్వారీ ఖచ్చితంగా రేట్లు ఉంటాయి. అప్పుడప్పుడు ఇట్లా తిప్పుకొస్తారు, ఎందుకంటే చూసే వాళ్ళకి ఎక్కువ బుద్ధి అవుతుంది కాబట్టి. అంటే గైస్ ఇదైతే అక్కడ వరకు ఉంది. ఇవన్నీ ప్లే ఏరియాస్. ఇక్కడైతే మనం ఆడుకోవచ్చు. ఉయ్యాలలు ఉన్నాయి, సిట్టింగ్ ప్లేసెస్, ప్రశాంతంగా ఉంటుంది, రావచ్చు. కొన్నిసార్లు అయితే అసలు ఊరువే జనాలు ఉండరు, కొన్నిసార్లు అయితే చాలామంది జనాలు ఉంటారు. ఇదే గైస్ ఇంకా కుంభకర్ణుని స్టోరీ. ఇది ఎందుకు కట్టినారంటే అందుకే దానికి గుర్తింపుగా ఇదైతే నిర్మించినారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ మాదిరి అయిపోయింది. గవర్నమెంట్కి కూడా కొంచెం ఆదాయం వస్తూ ఉంటుంది దీంతో. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మన ఛానల్ తరచుగా చూస్తుండండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.